తండ్రి కృష్ణయ్య, గ్రామం చిల్లపల్లి, మండలం శంకరంపేట. మా బంధువుల దగ్గర బాన్స్పల్లిలో స్కూల్ ఫంక్షన్ ఉండే. స్కూల్ ఏదో కొత్త స్కూల్ ఇనాగ్రేషన్ ఉంటే పోయింటిమి. అయితే మేము రాత్రి ఇక్కడ ఊళ్ళో లేకుంటిమి. నాకు ముగ్గురు కొడుకులై అంత ఉమ్మడి కుటుంబం మాదంతా. అన్ని వస్తువులు నాకు ఇచ్చిపోతున్నారు. వాళ్ళు ఊరికి పోయినా నాకు ఇచ్చిపోతున్నారు వాళ్ళందరూ. అందరి వస్తువులు నా దగ్గర పెట్టుకుంటుంటి. నా భార్య 10 తులాల బంగారం పోయింది. నా పెద్ద కొడుకు నాగరాజు మానస వాళ్ళ యొక్క 30 తులాల బంగారం పోయింది. రెండో కొడుకు పేరు రఘువీరు ప్రేమ వాళ్ళ 20 తులాలు పోయినాయి. మా కొడుకు 10 తులాల దాకా బ్రాస్లెట్, కడేము, ఉంగరాలు పోయినాయి. చిన్న కొడుకు ఫారెన్ ఉంటాడు. చిన్న కొడుకు అనీష్ కుమార్, శ్వేత వాళ్ళేవో 30 తులాలు మా కొడుకు 10 తులాల దాకా బంగారం పోయింది. వెండి వస్తువులు వాళ్ళ తల్లిగారు ఇచ్చిన వెండి వస్తువులు మా దగ్గర ఉండే. ఒక్కొక్కరు కిలో నుంచి 3 కిలో వెండి ఉండే. 3 కిలో వెండి కూడా పోయింది. ముగ్గురు కూడా వస్తువులు నా దగ్గర పెడుతుంది. నేనే భద్రపరుస్తుంటే అవన్నీ వస్తువులు పోయిన సార్ నేను రాత్రి ఇంటికాడ లేకుంటే. ఈ విషయం పొద్దున మా ఇంటి పొంగటంలో చూసి మాకు తెలిపితే మేము పొద్దున వచ్చే వరకు వీళ్ళు మా మా కొడుకు మధుసూదన్ ఉంటాడు. వాడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేస్తే వచ్చి ఎంకరేజ్ చేసేస్తారు అంతే.